హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వండర్. ఫ్రెండ్స్, మీరు చాలా లెక్కల ఎద్దులతో వ్యవసాయం చేయడం చూసుంటారు, ట్రాక్టర్తో వ్యవసాయం చేయడం చూసుంటారు, దున్నపోతులతో కూడా వ్యవసాయం చేయడం చూసుకుంటారు. కానీ ఇక్కడ ఒక రైతు మామూలుగా బర్రె పడ్డలతో వ్యవసాయం చేస్తున్నారు. బర్రె పడ్డలతో వ్యవసాయం చేయడం అనేది చాలా కొత్తగా ఉంది. మీరు కూడా ఎక్కడైనా 100%లో 1% మాత్రమే ఇలా బర్రెలతో వ్యవసాయం చేస్తారు. మేము కూడా ఎప్పుడు చూడలేదు. మేము ఒకసారి చూసాము. అతన్ని రిక్వెస్ట్ చేసి ఇలా కొత్తగా ఉందని చెప్పేసి మేము వీడియో తీసుకున్నాము. మీరు పత్తి చేలు గుంటగా తోలుతున్నారు. ఆ గుంటగా తోలడం అనేది ఎద్దుల మాదిరిగానే తోలుతారా లేకపోతే ఏమైనా కొత్తగా తోలుతారా అనేది ఈ యొక్క వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. Subscribe to my channel so friends and click on bell icon so that you will never miss my latest updates. దుక్కి దున్నుతున్నారు అంటే గుంటక దున్నుతున్నారు. సో మనం అక్కడికి వెళ్తా ఉన్నాము. అక్కడ ఉన్నారు చూసారా, అదే బర్రెలతో వ్యవసాయం చేయడం అన్నమాట. మామూలుగా ఏంటంటే ఇప్పుడు ఎద్దులతో వ్యవసాయం చేస్తుంటారు. ఎద్దులతో తర్వాత ఏంటంటే ట్రాక్టర్లు కామన్, ట్రాక్టర్లతో కూడా వ్యవసాయం చేస్తూ ఉంటారు. మ్యాక్స్ మహా అంటే దున్నపోతులతో కూడా వ్యవసాయం చేస్తుంటారు. దున్నపోతులు ఇప్పుడు రేరు, బట్ ఓకే, అక్కడెక్కడ దున్నపోతులతో మనము వ్యవసాయం చేయడం చూడవచ్చు. కానీ బర్రెలతో వ్యవసాయం చేయడం అంటే అది చాలా రేరు అంటే నాకు తెలిసి నేను ఎప్పుడు చూడలేదు, ఎక్కడా చూడలేదు కూడా. సో నాకెందుకు వెరైటీ అనిపించింది. ఇలా బర్రెలతో వ్యవసాయం చేయడం నాకు వెరైటీ అనిపించింది. సో మేమేం చేసామంటే ఏదో మేము పోయే దారిలో అంటే మా పక్క ఊరే దొండపాడు అనమాట, దొండపాడులో ఇలా చేస్తున్నారు. సో మేమేం చేసామంటే అక్కడికి వెళ్ళి మేము ఒక వీడియో తీసుకుంటాము, ఇలా బాగుంది అంటే వెరైటీగా ఉందని అడిగితే ఆయన ఓకే చెప్పారు. సో మేము వీడియో తీసుకున్నాం అన్నమాట. చూసారా, అవి 2 బర్రెలే. మామూలుగా ఎద్దులు అయితే కొంచెం గట్టిగా బలంగా ఉంటాయి, కాకపోతే బర్రెలు కొంచెం వీక్గా ఉంటాయి. అయినా కూడా ఇక్కడ చూసారంటే మీరు బర్రెలతో నిదానంగా అయినా చాలాసేపు అంటే నిదానంగా దున్నుకుంటా పోతున్నాడు. దుక్కి చూడండి, నిదానంగా పోతా ఉన్నాడు ఆ బర్రెలతోటి. ఆ బర్రెలు చూసామంటే ఎందుకంటే మనకి బర్రెలకు ఎటువంటి అలవాటు ఉండదు అన్నమాట. ఇప్పుడు ఎద్దలకైతే ముందే అరక గట్టి అలా అలవాటు చేస్తారు, కొంచెం ఎద్దలకు కూడా ట్రైనింగ్ ఇస్తారు. మరి వీళ్ళు బర్రెలకు కూడా ట్రైనింగ్ ఇచ్చినట్టుగా ఉన్నారు. చూసారు, అవి నిదానంగా 2 కోఆర్డినేషన్లు వెళ్తూ ఉన్నాయి అన్నమాట. రెండింటికి కోఆర్డినేషన్ కంపల్సరీ. ఆయనకి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా ఉంది బర్రెలతోటి వ్యవసాయం చేయడం. సో ఆయన ఏం చెప్తాయి ఆ మాట వింటా ఉన్నాయి. ఇది చూడండి, బర్రెలతో వ్యవసాయం చేయడం. ఏదంటే పత్తి చేను ఎప్పుడైతే కలుపు తీసిన తర్వాత దున్నుతున్నారు అన్నమాట. వాటి మూతులకి అవి కట్టేసారు చూసారా. అవి ఏంటంటే వాటి కళ్ళెం అంటారు, ఏదో గుర్తులేదు నాకు, దాన్ని ఏమంటారు, కళ్ళెం అంటారు అనుకుంటా. సో వాటి మూతులకి అవి కట్టేశారు. అవి ఎందుకంటే మనకి ఇప్పుడు పొలంలో దున్నుతూ ఉండేటప్పుడు అవి ఏమి తినకుండా, అంటే ఆ కళ్ళెం లేకపోతే ఏంటంటే ఆ దున్నే టైంలో ఏమైనా గడ్డి అవి ఏమైనా వస్తే అవి తింటాయి అన్నమాట. అవేమి తినకుండా వాళ్ళు కళ్ళెం కట్టేశారు. కళ్ళెం అంటారో నాకు పూర్తిగా పేరు తెలియదు, దాని పేరు ఏం పేరు. సో అవి కట్టేసి ఏం చేస్తాయంటే అవి ఇంకేం తినడానికి ట్రై చేయవన్నమాట. ట్రై చేయకుండా ఇంకా అవి వాళ్ళు చెప్పినట్టుగానే ముందుకు పోతూ ఉంటాయి అన్నమాట. ఈ చేనంతా 2 acres దాకా ఉంటుంది అనుకుంటా, 1.5 acre లేకపోతే 2 acres దాకా ఉంటుంది. సో ఆయన మార్నింగ్ వచ్చాడంట. మార్నింగ్ నుంచి ఇప్పుడు సాయంత్రము 5 అవుతుందన్నమాట. సో మార్నింగ్ నుంచి ఈ టైం దాకా అతను అంటే దున్నుతూనే ఉన్నాడు. ఒకవేళ ఎద్దులైతే కొంచెం ఫాస్ట్గా అయిపోయేదేమో, కాకపోతే బర్రెలు కాబట్టి నిదానంగా వస్తుంది అన్నమాట. చూడండి, ఆయన చేసుకుంటా వస్తున్నాడు. మీరు కింద చూస్తే నేల చాలా కొంచెం ఏంటంటే మెత్తగా ఉండడం వల్ల అది చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. అక్కడక్కడ ఆయన లేపుతున్నాడు, ఎక్కడికైనా ఏమన్నా ప్రాబ్లం ఉంటే లేపుతున్నాడు అనమాట. అలా లేపుతూ ఉంటే అది ఆటోమేటిక్గా మళ్ళీ అది ఫాస్ట్గా వెళ్ళిపోద్ది, లేకపోతే అక్కడ ఆగిపోతాయి అవి. అంటే ఇప్పుడు అటు కదా జాబులు చేసేది అదనమాట. పత్తి చేలో బెంగళూరులో దుక్కి దున్నుతున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్కి ఇలాంటివి తెలియవు. ఆల్రెడీ చేను చివరికి వచ్చేసింది, ఎండుకు వచ్చేసింది. ఇది ఎండు ప్రస్తుతానికి ఆయన దున్నేది. ఆ కార్నర్కి వెళ్ళిపోయాడు. సో మళ్ళీ అక్కడ నుంచి ఏంటంటే టర్నింగ్ తీసుకుంటాడు బ్యాక్కి. అది చైన్ కార్నరు.
టర్నింగ్ తీసుకుంటున్నాడు. ఆ టర్నింగ్ తీసుకుని మళ్ళీ ఆ సాలు మొత్తం దున్నుకుంటూ వస్తాడు అనమాట. అది నెక్స్ట్ సాల్కి వచ్చేసాడు. ఇంకా నెక్స్ట్ సాల్లో పెట్టేశాడు. ఇంకా నెక్స్ట్ సాల్ నుంచి ఇంకా దున్నుకుంటూ వస్తాడు అనమాట. చూడండి, బర్రెలతో అంటే కొంచెం కష్టం బర్రెలతో వ్యవసాయం చేయడం. మామూలుగా అంటే ఎద్దులతో ట్రాక్టర్లతో చేయడం అంటే ఓకే, కానీ మరీ బర్రెలతో అనమాట. అక్కడ చూసామంటే రాయి కింద పడిపోయింది. సో ఆ రాయి కింద పడడం వల్ల మళ్ళీ ఆయన ఏం చేస్తున్నట్టు రాయి పైకి వేసుకుంటున్నాడు. రాయి పైకి వేసాడు. ఆ రాయి ఎందుకంటే కొంచెం బరువు అంటే కొంచెం బాగా దున్నడం బాగా వస్తుందని. సో దుక్కి కింద ఏమన్నా ఉంటే అవి లేచిపోతాయని, ఏమన్నా చిన్న చిన్న చెట్లు కలుపు ఉంటే ఆటోమేటిక్గా అది బయటకు వచ్చేస్తుందని ఆయన కొంచెం రాయి పెట్టాడు దాని మీద. చూడండి, ఆయన అసలు మళ్ళీ అన్ని పగ్గాలు అవన్నీ గట్టిగా చూసుకుంటున్నాడు. అన్న కట్టిన కరెక్ట్గా ఉన్నాయా లేవా చూసుకుంటున్నాడు అనమాట. అవి గట్టిగా ఉంటేనే మనకి కరెక్ట్గా వస్తుంది ఏది దున్నడం అనమాట, లేకపోతే సరిగ్గా రాదు. అది ఆ బండ యొక్క ఉపయోగం చాలా ఉంటుంది అన్నమాట. కొంచెం బరువు ఉంటే మనకి దున్నడం సింపుల్గా ఉంటుంది. లేకపోతే ఆయన మళ్ళీ గట్టిగా ఒత్తి పెట్టాలి, అప్పుడప్పుడు లేపాలన్నమాట. సో బండ ఉంటే ఆటోమేటిక్గా ఒత్తి పడుతుంది. కాబట్టి ఏమన్నా లేపే పరిస్థితులు ఉంటే చిన్నగా అలా ఆ నాగలిని అలా పైకి లేపితే ఆటోమేటిక్గా పైకి వస్తుంది. చూడేసారా, ఇక్కడ గట్టిగా ఉంది స్థలం ప్లేసు. చూడదా, అదంతా గట్టిగా ఉంది, కరెక్ట్గా లేదు. వాన పడి అదేంటంటే వాటర్ బారింది అయిపోయి అలా అయిపోయింది. సో ఆయన ఏంటంటే ఆటోమేటిక్గా లేపేసి మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు. చూడండి, ఇక్కడ మెత్తగా ఉంది. సో ఆ బండ బరువు వల్ల కొంచెం అది ఏంటంటే కొంచెం లోపలికి పోవడానికి ట్రై చేస్తాను అనమాట. ఆ లోపలికి పోవడానికి ట్రై చేయడం వల్ల ఏంటంటే కొంచెం దున్నుకుంటా కొంచెం మెత్తగా అవుతుంది, పొలం మెత్తగా అవుద్ది అనమాట. అలాంటి చెట్లు, పెద్ద చెట్లను తీయలేదండి, చిన్న గడ్డి అవి తీస్తుంది, కానీ పెద్ద చెట్లను తీయలేదు. దాన్ని స్కిప్ అయిపోయి వచ్చేస్తుంది అనమాట. చూసారా, నిదానంగా పోతూ ఉన్నాయి అవన్నీ. ఆయన కూడా వాటిని ఫాలో అవుతూ ఉన్నాడు అనమాట. నాకు ఎందుకంటే తీయాలనిపించింది అబ్బా, ఇది చూసినమ్మటే మరి ఒకసారి తీస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇలాంటివి రేరుగా దొరికే వీడియోస్ ఇవి దొరకవు. మీరు ఎక్కడ కావాలన్నా పోయి చూడండి, ఎక్కడ దొరకవు. మా పక్క ఊర్లు తప్ప, దొండపాడు తప్ప ఎక్కడ దొరకవి. సో అందుకనే ఆయన మా రిక్వెస్ట్ని ఓకే చెప్తే మేము సరే ఆయన ఒప్పుకున్నాడని మేము పోయి వీడియో తీసామన్నమాట. చూడండి, మామూలుగా దున్నపోతులు లేకపోతే ఎద్దులు అయితే అవి కూడా దిట్టంగా ఉంటాయి, గట్టిగా. సో గట్టిగా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే అవి మట్టిలో దూసుకుని, కానీ ఇవి ఏంటంటే బర్రెలు కాబట్టి కొంచెం బలహీనతగా ఉంటాయి. మరి వాటంతో కొంచెం బలహీనతగా ఉంటాయి. బట్ మీకు పట్టుంటే వాటితో కూడా వ్యవసాయం చేయొచ్చు, వ్యవసాయం చేస్తారు కదా. సో రైతులకు తెలుసు మామూలుగా వేడితో వ్యవసాయం చేయాలి, వేడితో వ్యవసాయం చేయకూడదు, ఏవి పనికి వస్తాయి ఏ పనికి వాళ్ళకి తెలుసు. సో దాన్ని బట్టే వాళ్ళు చేస్తారన్నమాట. అఫ్ కోర్స్ దానికి తగ్గ తిండి పెడతారు. ఒకవేళ వాళ్ళు ఇలా దున్నిపిస్తూ ఉంటే దానికి తగ్గ తిండి వాళ్ళు ఖచ్చితంగా పెడతారు, లేకపోతే అవి దున్నలేవు అనమాట. చచ్చిపడిపోయి కాళ్ళు మెత్తబడిపోయి కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది ఫ్రెండ్స్ వీడియో ఏంటంటే బర్రెలతో వ్యవసాయం ఎలా చేస్తారన్నది. సో వెరీ రేర్ వీడియో అండ్ నాకు బాగా ఇంట్రెస్ట్ అయిన వీడియో. ఎందుకంటే చూసినప్పుడు నాకే కొంచెం అబ్బా అనిపించింది, ఇలా కూడా చేస్తారనిపించింది. అందుకనే ఆయన అడిగి ఆయన రిక్వెస్ట్ చేసి మేము ఈ వీడియో తీయడం జరుగుతుంది. అవే మన ఇంకా వెళ్ళిపోతూనే ఉంటాయి అని చెప్తా ఉంటాడు. హొయ్ హొయ్ అంటుంటాడు అనమాట. అవి పోతా ఉంటాయి, ఆగమంటే ఏ అంటుంటాడు, ఆగుతాయి అన్నమాట. సో మీరు ఎక్కడ చూసారంటే ఇంక చివరి అన్నమాట, ఇంక ఇది లాస్ట్. ఇది కానీ దున్నడం అయిపోయిందంటే ఈ చేను దున్నడం అయిపోయినట్టే పూర్తిగా. సో ఇంక ఇది లాస్ట్ అన్నమాట. చూడండి, ఆ యువతల బర్రె యువతల చేనులో కూడా వచ్చేసింది. ఆయన చూసారా, ఏదో కంపెనీ కొట్టేస్తున్నాడు. అదేంటంటే పెరిగి పెద్ద అవుదని కొట్టేసి పక్కన పారేస్తాడు అనమాట. అదిగో గట్టిగా దొక్కి పట్టాడు, ఎందుకంటే లాస్ట్ కదా.
ఇది లాస్ట్ది కాబట్టి ఏంటంటే కొంచెం గట్టిగా ఉంటుంది చివరి కాబట్టి. సో ఆయన చేస్తున్నాడు, చూసారా, కొంచెం ఆగాడు, చేస్తున్నాడు అనమాట. ఇంకా మళ్ళీ పంప స్టార్ట్ చేశాడు. కష్టమే, ఏంటంటే వ్యవసాయం కొంచెం కష్టమేనబ్బా. సో ఇది ఫ్రెండ్స్, బర్రెలతో వ్యవసాయం ఎలా చేయడం అన్న వీడియో. సో వెరీ వెరీ రేర్ వీడియో ఫ్రెండ్స్. ఇది వీడియో. ఈ విధంగా కూడా బర్రెలతో వ్యవసాయం చేయవచ్చు అనేది ఈ యొక్క వీడియోలో మీరు చూశారు కదా. ముందుగా మా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.